ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. పిల్లరా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఓ చక్కటి విషయాన్ని కొంతసేపు మనం ధ్యానిద్దాం. లోకంలో మనం కొన్నింటిని ప్రేమిస్తూ ఉంటాము, కొన్నింటిని ద్వేషిస్తూ ఉంటాము. ఆ ప్రేమించే వాటిల్లో మనకు ఏది ప్రతిఫలం కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, ఏది మనకు ఘనతను కలుగు చేస్తుంది, ఏది ఉన్నత స్థితికి తీసుకుని వెళుతుంది అనేది యోచించి వివేచించి మనం కొన్నింటిని ప్రేమిస్తూ ఉంటాము. అయితే ఆధ్యాత్మికంగా కూడా మనము కొన్నింటిని ప్రేమించవలసి ఉంది. ఎందుకంటే లోకంలో మనం కొన్నిటిని ప్రేమించి హక్కును చేర్చుకుంటాము, కానీ ఏవి కూడా శాశ్వతమైనవి కాదు కదా. లోకంలో ఏది శాశ్వతం, ఏది శాశ్వతం కానే కాదు అన్నప్పుడు శాశ్వతమైన వాటిని, రమ్యమైన వాటిని, ఉన్నతమైన వాటిని, ఆధ్యాత్మికమైన వాటిని మనం ప్రేమించవలసి ఉంది అన్నప్పుడు వేటిని మనం ప్రేమించాలి. వేటిని మనం ప్రేమిస్తే మనకు దీవెన కలుగుతుంది, క్షేమము కలుగుతుంది, దైవత్వంలో మనం నిలబడగలుగుతాము, మనం కోరిన రేవుకి మనం చేరుకోగలుగుతాం అనేది మనం వివేచించి ఆలోచించి ప్రేమించవలసిన వాటిని మనం ప్రేమించవలసి ఉంది అనేది మనం మర్చిపోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో బాగా మనం గమనించినప్పుడు కీర్తనల గ్రంథం 18వ కీర్తనలో ఒక చక్కటి మాట నేను చదువుతాను. ఆ మాటలు జాగ్రత్తగా వినండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రియులారా, చూడండి, ఇక్కడ నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దేవునిని గూర్చి ఈ మాటలు ఈ భక్తుడు రాస్తున్నాడు. మీరు 116వ కీర్తన మొదటి చరణంలో కూడా ఇదే ధోరణి మనకు కనిపిస్తుంది. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా మన సృష్టికర్త అయిన ప్రభుని, మనల్ని నడిపించుచున్న దేవునిని, మనల్ని పోషించుచున్న దేవునిని, అలాగే మన మొరను, మన విన్నపములను ఆలకించిన ఆ దేవునిని మనం ప్రేమించాలట. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను అనే మాట మనం చదువుతాం. ఆయన మనల్ని ప్రేమించడం, ఆయన ప్రేమలో ఎలాంటి తారతమ్యం లేదు, ఎలాంటి భేదాభిప్రాయాలు ఆయన ప్రేమలో లేవు. అందుకే లోకమును అనే పదాన్ని మనం చదువుతాము. లోకమును అనంటే చిన్న పెద్ద, లేకపోతే గొప్ప పేద, లేకపోతే ఆ దేశము ఈ దేశము, ఈ జాతి ఆ జాతి ఏమీ లేదండి. లోకము అనే మాట ఎంత శ్రేష్టమైన విశాలమైన హృదయంలో నుంచి వచ్చిందో మీరు ఆలోచించాలి. దేవుని ప్రేమలో ఎలాంటి భేదం లేదు, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. అయితే ఇక్కడ అందరినీ ప్రేమించిన దేవుడు ఒక్కడే. ఆ దేవునిని మనం ప్రేమించాలి, ఆ దేవునిని మన హృదయంలో చేర్చుకోవాలి. ఆ దేవుని ఎడల మనకు ప్రేమ పుట్టాలి, ప్రేమ పుష్పించాలి. ఒక మాటనే మీతో చెప్తాను. ఈ రోజున ఇంతగా ప్రేమించిన దేవునిని ప్రేమిస్తున్నామా, ద్వేషిస్తున్నామా? ఇంతగా హక్కున చేర్చుకుని దేవునిని మన గుండెల్లో దాచుకొని ఆయనకి ఇవ్వవలసిన ఘనతను ఆయనకి ఇస్తున్నామా? లేకపోతే ఆ ప్రేమను పొందుకుంటూ ఆ ప్రేమకు మనము బదులుగా కీడు చేస్తూ, హాని చేస్తూ, మోసం చేస్తూ ఆ ప్రేమ స్వరూపి అయిన దేవునిని విడిచి తిరుగుతున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవలసిన విషయం అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే ఇక్కడ 2 లేఖనాలు మనం చదివాము. ఒక దాంట్లో నా బలమా అన్నాడు,
మనకు బలమై ఉన్న ఆ దేవునిని మనం ప్రేమించాలి. ఈ రెండవ వాక్యంలో నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. నేను చేసిన ప్రార్థన వ్యర్థం కాలేదు. నేను ఆయన సన్నిధిలో చెప్పుకొని మనవి వ్యర్థం కాలేదు. ఆయన ఆలకించాడు గనుక నేను ఆయనను ప్రేమించుచున్నాను. నిజమే. ఈ రోజున ఒకవేళ రక్త సంబంధికులు అయిపోయిన వాళ్ళు, బంధుమిత్రాదులు, స్నేహితులైన వాళ్ళు, శ్రేయోభిలాషులు ఎందరో మనకు ఉండొచ్చండి. కానీ వాళ్ళు మనకు ఒక్కొక్కసారి చెవి పెట్టి మనం చెప్పిన మాటలు వినవచ్చు, మరొకసారి తృణీకరించి మనం వస్తున్నామంటేనే అక్కడి నుంచి వాళ్ళు దూరమైపోవచ్చు. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు కదా. దేవుని యొక్క దయ, జాలి, వాత్సల్యము అలాంటిది కాదు కదా. మనము మొరపెట్టినప్పుడల్లా ఆయన మనకు సమీపంగా ఉంటున్నాడు. మనం ఆయన సన్నిధిలో ఏది అడిగినప్పటికీ ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడు ఏది కోరుకొని ప్రార్థించినప్పటికీ ఆయన కాదనట్లేదు. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగానే ప్రభు చేస్తున్నాడు. ఉన్నతమైన ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటున్నాడు. వీళ్ళ ఒక్క మాట, మరి ఇంత దాతృత్వం కలిగినటువంటి, ఇంత విశాలమైన హృదయంతో మనల్ని ప్రేమించుచున్న ఆ దేవునిని మనం ప్రేమించాలి. వాక్యంలో మనం ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం చదువుతాం, పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి అనే కట్టడు కూడా మనకు తెలుసు. అన్నప్పుడు మనం ఎలా ప్రేమిస్తున్నామా ఆయన్ని? ఆయనను ప్రేమించే ఆ ప్రేమలో ఎదుగుతున్నామా? ఆయనను ప్రేమించే ప్రేమలో బలపరచబడుతున్నామా? లేకపోతే దిగజారిపోతూ సన్నగిల్లిపోతూ మొదట్లో ఆయన ప్రేమించిన ఆ ప్రేమలో నుంచి వైదొలిగిపోతున్నామా అనే ప్రశ్న మనకు కలగాలి. ఇంకొక మాట నేను మీకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేయాలి. ఎఫెసు సంఘాన్ని గురించి మనం చదివినప్పుడు నీకు మొదట ఉన్న ఆ ప్రేమను నీవు మరచితివి అనే ఒక తప్పుని ఆయన చూపించాడు. అంటే ఎఫెసు సంఘంలో ఉన్న విలువలు ఎలాంటివి అంటే, ప్రారంభంలో చాలా బాగా ప్రేమించేది వారు, ఆయనను చాలా చక్కగా ఆరాధించేది వారు, ఆయన ప్రేమలో వాళ్ళు ఎదుగుతూ ఉన్నవాళ్ళు. కానీ రాను 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 ఏమైపోయింది? ఆయనను ప్రేమించే ఆ ప్రేమ తగ్గిపోయింది. లోకాన్ని ప్రేమించడం ప్రారంభించారు, మనుషులను ప్రేమించడం ప్రారంభించారు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించిన వాళ్ళు అలవాటు చేసుకున్నారు. దేవునిని ప్రేమించే ప్రేమ సన్నగిల్లిపోయింది. ప్రియులారా, ఎప్పుడైతే మనము ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెడతామో, దైవ సంబంధమైన వాటి మీద మన మనసు తగ్గిపోతుంది, మన యొక్క ఆశలు తగ్గిపోతుంటాయి అనేది మనకు జ్ఞాపకం ఉండాలి. మనము ఆయనను ప్రేమించాలి. మొదటిగా మనం ఎంతగా ఆయనను ప్రేమిస్తే ఆయన ప్రేమించే వారికి కలిగే ఆశీర్వాదాలు చాలా విషయాలు ఉన్నాయండి. సమస్తము సమకూడి జరుగుతాయని వ్రాయబడి ఉంది. ఆయన ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానని వ్రాయబడి ఉంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పిస్తాను అని వ్రాయబడి ఉంది. ఆయనను ప్రేమించే వారికి ఏ కొదువ అనేది లేకుండా ఆయన సమృద్ధిని అనుగ్రహించి ఆయన బలపరుస్తాడు అనేది లేఖనాల్లో మనం చదువుతున్న సత్యం. కనుక ఒక్క చిన్న మాట, అదేంటంటే ఆయననే ప్రేమిస్తున్నామా, ఆయనను విడిచి మరొక దానిని మనం ప్రేమిస్తున్నామా అనేది ఒక చిన్న ప్రశ్నగా ఈ సందర్భానుసారంగా మనం ఆలోచించవలసి ఉంది అనేది మనం తలపోసుకోవాలి. ఇంకొక చిన్న వాక్యాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. అది 26వ కీర్తన 8వ చరణం. ఈ వాక్యంలో చూడండి, ఇక్కడ యెహోవా నీ నివాస మందిరమును, మందిరము అనేది ఆయన నివాసం అంటండి. ప్రియులారా గమనించండి, చాలా జాగ్రత్తగా వినాలి. నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఆయన నివసించే మందిరమును, ఆయన తేజో మహిమ నిలుచు ఆయన స్థలము. దేవుని మందిరం అంటే ఏంటి? ఏదో ఒక పాక వేసుకున్నాము, ఒక 4 తాటేకులతో ఒక పందిరి వేసుకున్నాము, ఇది ఒక మందిరమేనా? తప్పు తప్పు తప్పు. ఏదైతే దేవుని మందిరము అని పిలువబడుతుందో అది పాక కావచ్చు, పెంకుటిల్లు కావచ్చు, రేకులిల్లు కావచ్చు, ఒక భవంతి కావచ్చు, ఏదైనప్పటికీ కూడా పరిశుద్ధులందరూ కలిసి ఆయనను ఆరాధించే ఒక పరిశుద్ధ స్థలం, ఆయనను ప్రేమించే వారందరూ కలిసి ఆయనను మహిమపరిచే ఒక ఉన్నతమైన స్థలం అది. ప్రియులారా, ఆ దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, ఆ దేవుని మందిరాన్ని ప్రేమించు వారు సమృద్ధిని అనుభవిస్తారంట. అంతేకాదు ఆయన మందిరములోని మేలులను అనుభవిస్తారండి. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నదని రాయబడి ఉందండి.
సంతోషం ఉంది, సమృద్ధి ఉంది, మేలులు ఉన్నాయి. ఆయన తేజో మహిమ నిలుచు ఆ స్థలాన్ని మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నాము? మేలు కలిగే స్థలం కదా, సంతోషం కలిగే స్థలం కదా, సమృద్ధి కలిగే స్థలం కదా. మరి ఆయన దేవుని ఆలయాన్ని, ఆ మందిరాన్ని మనం ప్రేమించి ఆయన మందిరంలోని మేలులతో మనం ఎందుకు తృప్తి పొందలేకపోతున్నాం అనేది ఆలోచించాలి. దేనిని ప్రేమించాలి మనం? ఆయన మందిరమును, ఆయన నివసించు స్థలమును, ఆయన నివసించే ఆ మందిరాన్ని మనం ప్రేమించి. ఏంటి మందిరాన్ని ప్రేమించడం అంటే? మందిరాన్ని ప్రేమించడం అంటే ఆ మందిరములో ఉన్న ఆ పరిశుద్ధతని, మందిరములో జరిగే ఆశీర్వాదకరమైన ఆధ్యాత్మికమైన విలువల్ని మనం ప్రేమించాలి. మందిరాన్ని ప్రేమించమన్నారు అని చెప్పి ఏదో సీరియల్ లైట్లు కట్టి, లేకపోతే దానికి రంగులు హగ్గులు పూసి ఆ మందిరాన్ని ఏదో ప్రత్యేకతగా మనం చూడాలని కాదు, కానీ ఆ మందిరపు యొక్క ఆ క్రియలు, మందిరం యొక్క ఆధ్యాత్మికమైన విలువల్ని మనం కోరి ప్రేమించాలండి. కొంతమంది చూడండి, దేవుని మందిరానికి ఎప్పుడు చేరువుగా ఉంటారు, దేవుని మందిరాన్ని అంతగా ప్రేమిస్తారు. దేవుని ఆలయానికి వెళ్ళాలంటే వాళ్ళ హృదయంలో ఎక్కడ లేని సంతోషం. మీకు ఉదాహరణకి దావీదును మీకు జ్ఞాపకం చేయాలి. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఎందుకు సంతోషించాడు అనంటే దానిని ప్రేమించుచున్నాడు గనక. మనము ఎవరినైనా అధికంగా ప్రేమిస్తున్నాం అనుకోండి, వాళ్ళని కలవాలంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో. వారం రోజుల క్రితం వాళ్ళని కలిశానండి, వారం రోజుల క్రితం కలిసిన దానికి ఒక యుగం గడిచినట్టుగా అయిపోయింది. 2 నెలల క్రితం వాళ్ళతో మాట్లాడానండి, ఎందుకంటే అమితముగా ప్రేమించుచున్నాం గనుక వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళని కలవడానికి అంత సంతోషం అనుకుంటుంది. మరి దావీదు చూడండి, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. ఎందుకంటే ఆ మందిరాన్ని ఆయన అంతగా ప్రేమించుచున్నాడు. ఆయన మాటలో ఏది మాట్లాడినా నేను దేవుని మందిరములో పచ్చని చెట్టు వలె ఉన్నాను అన్నాడు. ఆయన గడప దగ్గర కాచుకొని ఉంటాను అన్నాడు. ఆయన మందిర ఆవరణములో నేను దినము గడపాలి అన్నాడు. బలిపీఠము దగ్గర పిచ్చుకలకు నివాసం ఉన్నదే, నాకు ఆ నివాసం కావాలని కోరుకొనిన భక్తుడు దావీదు. నా ప్రియమైన సహోదరులారా, దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలి. దేవుని ఆలయం, ఆయన నివసించే స్థలం అది, ఆయన తేజో మహిమ నిలిచే స్థలం అది. ఆ దేవుని మందిరాన్ని మనం ప్రేమించినప్పుడు, ఆ మందిరాన్ని మనం చేరువైనప్పుడు అందులో కలిగే ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాము. ఆ మేలులతో మనం తృప్తి పరచబడగలుగుతాం అనేది ఈ వాక్యంలో మనం నేర్చుకోవాలి. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహ్యించుకునేవాడు పశుప్రాయుడు. ప్రియులారా, ఈ వాక్యంలో నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడంట. అంటే మనం శిక్షను ప్రేమించాలి. గమనిస్తున్నారండి, మనకు శిక్ష వస్తుంది అనంటే అది మనకు కఠోరమైనది. ఎందుకు శిక్షించారు, ఎందుకు సరిచేస్తున్నారు, ఎందుకు మనల్ని గద్దిస్తున్నారు, ఎందుకు మనకు బుద్ధి చెప్తున్నారు, ఇవి మన మనసుకి గోచరం కావు. చాలా సందర్భాల్లో వాళ్ళు ఇట్లా అంటున్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు ఎలా అన్నారు అంటామే, కానీ ఎందుకు అన్నారు అనే విమర్శ మనకు కలిగి ఆ శిక్షను గనక మనం ప్రేమించగలిగితే, ఈ రోజున శిక్షను ప్రేమించడం, సరిచేయడం, లేకపోతే బుద్ధి చెప్పడం, ఇలాంటి వాటిని ప్రేమించే వాళ్ళు ఈ రోజున అరుదైపోతున్నారు. పొగడతలు కావాలి, ఘనతలు కావాలి. ఎవరైనా గనక మన ప్రక్కన నిల్చొని వాళ్ళు మనల్ని పొగుడుతా ఉన్నారనుకోండి, ఇక పొగుడుతా ఉంటే మనకు వాళ్ళ మీద ఎంత ప్రేమో, పొగుడే వాళ్ళ మీద ప్రేమ. వాళ్ళు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నారు, మనం ఎలాగా వాళ్ళు ఏ మార్గంలోనికి తీసుకుని వెళుతున్నారు మనం వివేచించు. వాళ్ళు పొగుడుతున్నారు, మనకు ఆనందం మనకు పెరిగిపోతుంటుంది. ఎప్పుడైనా ప్రియ సహోదరులారా, మనల్ని గద్దించేవాడే మన మేలు కోరుకునేవాడు, మనల్ని శిక్షించి సరిచేసేవాడే మన క్షేమాన్ని కోరుకునేవాడు. పొగడతల జల్లు కురిపించి మనల్ని పొగడతల్లో ముంచెత్తి మనల్ని ఏదో చేయాలనుకున్న వ్యక్తి ఆలోచన వెనుక ఉన్న ప్రతి కీడుని మనం గుర్తించగలగాలి. నేను ఇంకా ఒక మాట చెప్పాలంటే,
మనల్ని సరిచేసే వ్యక్తి దగ్గర మనం ఎంతైనా నేర్చుకోవచ్చు. మనల్ని పొగిడే వ్యక్తి దగ్గర మనం ఏమీ నేర్చుకోలేము. ఉన్నది కాస్త పోగొట్టుకోగలం. కనుక ఆ శిక్షను మనం ప్రేమించాలి. మీకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి ముఖ్యంగా ఎఫ్రాయిమును గురించి నేను మీకు ఈ సందర్భంలో జ్ఞాపకం చేయాలి. పురుగారా, ఎఫ్రాయిము చరిత్ర మనకు బాగా తెలుసు. ఈ ఎఫ్రాయిము దేవుని దగ్గర నేర్చుకుని వాడు. దేవుడు అతని చేతిని పట్టుకుని నేర్పించాడు. కానీ ఎఫ్రాయిము వైదొలిగి పోయిన పరిస్థితులు మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఎఫ్రాయిము కన్నీళ్లు విడుచుచు బతిమాలు కొనుచున్నాడంట. కాడెకు అలవాటు కాని కోడె దెబ్బల చేత నన్ను శిక్షించు, నేను నీ వైపు తిరుగుతాను, నేను నీ వైపు మరలుకుంటాను, నువ్వు నన్ను శిక్షించమని కోరుకునే వ్యక్తి ఎఫ్రాయిము. అందుకే నా ప్రియ సహోదరులారా, ఎఫ్రాయిముని నేను తప్పక కరుణిస్తాను అని ప్రభువు మాట ఇవ్వడంలో గల కారణం ఏంటంటే, చేసిన పొరపాటు నిమిత్తం అతడు తల వంచి శిరస్సు వంచి అంగీకరించి దేవుడు శిక్షించాలి, నన్ను సరిచేయాలి, నా పూర్వపు స్థితికి నేను వెళ్ళాలి, దేవునితో నాకున్న ఆ అనుబంధాన్ని నేను కాచుకోవాలని ప్రయాసపడిన వ్యక్తి ఎఫ్రాయిం. మరి ఈ రోజున శిక్షను మనం ప్రేమిస్తున్నామా? శిక్షను తృణీకరిస్తున్నామా? దేనిని ప్రేమిస్తున్నాం మనం? ఏది మనకు కావాలి? శిక్ష వచ్చినప్పటికీ సరిచేయబడి మనం మరలా ప్రకాశించి ప్రజ్వలని పరిమళిస్తూ ప్రభు కొరకై బ్రతకాలని ఆశపడుతున్నామా? లేకపోతే ఈ పొగడతల జల్లులో తడిసి వాళ్ళు నన్ను మెచ్చుకుంటున్నారు, వీళ్ళు నన్ను మెచ్చుకుంటున్నారనే ఆ యొక్క అనుభవాలలో మనకున్నటువంటి ఆధ్యాత్మికమైన విలువల్ని పోగొట్టుకునే స్థితికి దిగజారిపోతామా అనేది మనం యోచించి వివేచించి పరిశీలించుకోవాలి. దేనిని మనం ప్రేమిస్తున్నాము? శిక్షణ, లేకపోతే క్షణికమైన ఈ పొగడతల్ని, ఈ మెప్పుల్ని ప్రేమించి మనం పాడైపోతున్నామా అనేది మనం గుర్తించవలసిన అవసరం మనకి ఎంతైనా కూడా ఉంది. ఆఖరిగా ఇంకొక చిన్న మాట కూడా నేను చెప్పి ముగిస్తాను. అదేంటంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. పిల్లలు చూడండి, వాక్య భాగంలో హృదయ శుద్ధిని ప్రేమించువాడు, ఇది ఒక వింతైన అనుభవం అండి. ఎందుకంటే ప్రతి వానికి ఏమనిపిస్తుందంటే, నేను సరిగానే ఉన్నాను, నేను సత్ప్రవర్తన కలిగిన వాడిని, నాలో ఎలాంటి తప్పులు లేవు, నా మనసు మంచిది, నేను ఎవరికి కీడు చేయలేదు, ఇలాంటి మాటలు ఎన్నో మనం వింటుంటామండి. అయితే హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయంలో ఉన్న ప్రతి మలినం కడగబడాలి. హృదయంలో ఉన్న ప్రతి చేదు తొలగించబడాలి. నా మనసు నిర్మలమై ఉండాలని హృదయ శుద్ధిని ప్రేమించడం. అలాంటి వ్యక్తి నిర్మలుడై ఉంటాడండి. అలాంటి వ్యక్తి పవిత్రతను కాంక్షించి పరిశుద్ధతలో నడిపించబడగలుగుతాడండి. ఎందుకంటే సర్దుబాటు చేసుకునేవాడు కాదు, దిద్దుబాటు చేసుకునేవాడు. సర్దుబాటుకి దిద్దుబాటుకి చాలా తేడా ఉంటుందండి. సర్దుబాటు అనేది ఎట్లుంటుందంటే, నేనే పాపం చేశానా? లోకంలో భక్తులందరూ ఇట్లాగే ఉన్నారా? వాళ్ళు చేయట్లేదా? వీళ్ళు చేయట్లేదా? వాళ్ళు కాదా? వీళ్ళు కాదా? ఇలాగా ఉంటుంది. ఏది సర్దుబాటు. కానీ దిద్దుబాటు అలా కాదండి. ఒకరితో నాకేంటి, నాలో ఇలాంటి అనుభవాలు ఉండకూడదు, నేను ఇలా చేయకూడదు, నేను ఇలా ఉండకూడదు అనేది దిద్దుబాటు. ఎవరైతే ఈ హృదయ శుద్ధిని ప్రేమిస్తారో, దేవుని మందిరంలో కూడా చూడండి, వాక్యం విన్నప్పుడు కొంతమంది పశ్చాత్తాపడతారు. నిజమే, నేను ఇలా ఉన్నాను, నేను ఇలా చేయకూడదు, నేను ఇలా ఉన్నాను, నేను ఇలా మాట్లాడకూడదు అని పశ్చాత్తాపడతారు. కన్నీళ్లు కార్చి ప్రభు పాదాలు పట్టుకుని కనికరింపబడతారు. మరి కొంతమంది ఉంటారండి, అందరూ కాదు, కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఎన్ని రెఫరెన్స్లు మనం చూపించి వాక్యం చెప్పినా వాళ్ళకి ఏం చలనం ఉండదండి. ఎందుకని అంటే, ఏంటి ఇది కూడా తప్పంటే ఎట్లా, ఇది కూడా ఇలాగ కూడా లేకపోతే ఈ లోకంలో సమాజంలో మనం బ్రతకగలమా, ఇది కూడా తప్ప, ఇది కూడా మెప్ప అన్నట్లుగా విమర్శనాత్మకంగా మాట్లాడుతారు. వాళ్ళు సరిచేసుకోవడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడరు. వాళ్ళ మనసు దానికి అంగీకరించదు. ప్రియ సహోదరులారా, వాళ్ళ హృదయం అలాగే ఉండిపోతుంది. కానీ హృదయ శుద్ధిని ప్రేమించువాడు ఎప్పటికప్పుడు పవిత్రతను అపేక్షిస్తాడు, పవిత్రతను పునాదిగా వేసుకుంటాడు. దైవత్వంలో అతడు బలపరచబడతాడు. దేవునికి అతనికి మధ్య అనుబంధం
బలంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది. అతడు ఆధ్యాత్మికమైన శక్తి గలవాడవుతాడు. అదే ఈ వాక్యంలో మనం చదువుతున్నాం కదండి. అలాంటి వాడికి రాజు స్నేహితుడు అవుతాడంట. నిజం కదా? ఎవరితోనంటే వాడితో స్నేహం చేస్తాడా రాజుగారు? ఎవరితోనంటే వాళ్ళతో కాలం గడుపుతాడా రాజు? మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎవరితో స్నేహం చేస్తాడు? పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి, హృదయ శుద్ధి గల వాడితో కదా. అన్నప్పుడు నా ప్రియ సహోదరులారా, ఆ హృదయ శుద్ధిని మనం ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ రోజున మనం దేనిని ప్రేమిస్తున్నాం? నేను 4 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. 1, ప్రభువుని మనం ప్రేమించాలి. 2, ఆయన నివాస స్థలమైన దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలి. 3, శిక్షను ప్రేమించాలి. 4, హృదయ శుద్ధిని ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి ప్రేమను కలిగిన వారమై నడిపించబడదాము. ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకుందాం. తలల వంచి కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. నాయనా, ఈవేళ మేము దేనిని ప్రేమించాలి అనేది లేఖనాల నుంచి కొన్ని విషయాలు మేము నేర్చుకుంటూ వచ్చాం. నా తండ్రి, ఆ రీతిగా మేము ప్రేమించవలసిన వాటిని ప్రేమించి, ద్వేషించవలసిన వాటిని ద్వేషించి, మీకు మేము సమీపస్తులమై మీ చేతిని పట్టుకుని నడవడానికి కావలసిన ఆ జ్ఞానోదయాన్ని, ఆ జ్ఞానాన్ని మీరు మాకు ప్రసాదించి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ, ఈ దినం మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు, సజీవుల దేశంలో సజీవుడమైన మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు ప్రసాదించినందుకు చేతులెత్తి మీకు స్తుతి చెల్లిస్తూ, సరస్సు వంచి నమస్కరిస్తూ, యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.